నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థి దశ నుండే విద్యార్థుల్లో సామాజిక దృక్పథం పెంపొందించే దిశగా దిశానిర్దేశం చేయాలి. పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాడ నరేంద్ర. వచ్చే నెల 11 నుండి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె. తమ సమస్యలు పరిష్కారమయ్యేదాకా కొనసాగిస్తామన్న కార్మిక సంఘాలు. రైతు సంక్షేమానికే పెద్దపీట. వారికి అవసరమైన ఎరువులు, విత్తనాల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. హిందూ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో నేడు చేబ్రోలు మండలం గుండవరం గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, గైనకాలజీ, నేత్ర సంబంధిత జబ్బులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థులను అభినందించారు. హిందూ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గుండవరం గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. నగరంలో పేరు పొందిన వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర, బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, హిందూ కళాశాల చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సంపత్, ప్రిన్సిపల్ గోవిందరాజన్, వైస్ ప్రిన్సిపల్ సీతారామయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా అక్కడి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి అనంతరం గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే హిందూ కాలేజీలో ఉన్న ఎన్ఎస్ఎస్ విభాగం తరఫున ఈ గ్రామాలను అప్లై చేసుకొని ప్రజల యొక్క గ్రామ స్థాయిలో పూర్తి సర్వేను కూడా నిర్వహిస్తున్నాము. గ్రామంలో ప్రజలు కుటుంబంలో అవసరాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సంపూర్ణమైన సర్వేని తయారు చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా గ్రామంలో ప్రతి ఇంటికి వాళ్ళంతా ఉన్నారు కాబట్టి గ్రామంలో ప్రజల యొక్క అవసరాలు ఏంటనేది స్పష్టత వస్తుంది. అలాగే ఒక సామాజిక ఫార్మసీ కాలేజ్ తరఫున గ్రామసీమలో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇక్కడ ప్రజల యొక్క స్థితిగతులను, వారికి ఉండేటువంటి అనేక రుగ్మతలను పారదోలటంలో కొంచెం ముందుకెళ్ళాం. రాజకీయాలకు అతీతంగా రాజకీయమే ప్రాధాన్యత ఎంచుకునేటువంటి వాళ్ళందరికీ కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. రాజకీయ పార్టీలు కూడా ప్రజల ఎడల మన సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలి. అట్లనే అనేక రకాలైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎంతసేపటికి నా వంతు అనుకునే బదులు మన వంతు అనుకొని సమాజాన్ని సేవ చేస్తే కానీ ముందుకు రావు. ఆ కోణంలో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హిందూ కాలేజ్ హై స్కూల్ సంస్థల యొక్క ఆధ్వర్యం నడుస్తున్నట్టు ముందున్నాం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా మా కాలేజీ ఎడల వారికి ఉండేటువంటి వాత్సల్యం సంస్థ ద్వారా అందులో ఉన్నటువంటి విద్యార్థులు వారిని గ్రామాల్లోకి తీసుకుని వెళ్ళి గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉన్నది, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, సోషల్ స్టేటస్ ఎట్లా ఉంది, ఎకనామిక్ స్టేటస్ ఎట్లా ఉంది అనేటువంటి ఒక అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమాన్ని 1950లోనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు
వారు ఈ ఉద్దేశాన్ని ఉంచారు. ఆ తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సిడి దేశ్ముఖ్ గారు, వీరు కూడా తప్పకుండా మన కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్ళి నేషనల్ సర్వీస్, జాతీయ సేవతో చేయాలి, వాళ్ళ ద్వారా సేవను అందించాలనే ఉద్దేశాన్ని కల్పించి దీనికి కొంత ఫండ్స్ కూడా అలాట్ చేశారు. ఆ తర్వాత ప్రతి కళాశాలలో కూడా ఈ ఎన్ఎస్ఎస్ వింగ్ ఏర్పడింది. అలానే మా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో కూడా ఈ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈ గుండవరం గ్రామానికి వచ్చి ఈ గ్రామ పెద్దల యొక్క సహకారంతో, ఈ ప్రజల యొక్క సహకారంతో వారిలో ఒకళ్ళుగా మెదిలి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ అన్నీ కూడా, అంటే ప్రతి ఇంటికి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి, హిమోగ్లోబిన్ లెవెల్ ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది అనే విషయాలు తెలుసుకొని డాక్టర్ మనవ రాధాకృష్ణమూర్తి గారి ఆశీస్సులతో వాళ్ళ యొక్క టీం అంతా కూడా కరస్పాండెంట్ సెక్రటరీ మన యూపీ రంగరాజు గారు, అలాగే ఫార్మసీ కళాశాల వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ కూడా టీం అంతా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ సీతారామయ్య గారు వీళ్ళందరూ కూడా రంగరాజన్ గారు వీళ్ళందరూ కూడా ఊరక మాటతో కాకుండా పని చేయాలి అని చెప్పేసి గత వారం అంటే లాస్ట్ సాటర్డే సండే మనం మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని, దానికి ముందు ఈ 7 రోజుల కార్యక్రమంలో ఇంటింటి సర్వే చేశారు. ఈ ప్రధాన ఉద్దేశం కూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామంలో ఎక్కడ కూడా అనారోగ్య సమస్యలు ఉండకూడదు, అందరినీ కూడా ఆరోగ్యవంతంగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలనే ప్రధాన లక్ష్యంతో ముందుగా వాళ్ళు ఈ గ్రామం మీద ఒక అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. అవగాహనలో వాళ్ళు చేసేటువంటి ఒక సర్వే చేశారు, ఇంటింటి సర్వే చేశారు.